ఎండు రొయ్యలు టమాటా కూర కోసం ఎండు రొయ్యలు నానబెట్టుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, ఇసుకుంటుంది కదా రొయ్యల్లో. అలాగే టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి నూనెలో. 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి ఒక 5-10 నిమిషాలు రొయ్యల్ని. చూసారు కదా, రొయ్యలు కొంచెం ఇలా వేగాక మంచి వాసన వస్తుంది మనకి. ఇప్పుడు టమాటాలు వేద్దాము. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేస్తున్నాను. ఈ టమాటాలు బాగా మెత్తగా అవ్వాలి, మగ్గిపోవాలన్నట్టు. మగ్గిపోయాక కారం వేసుకుందాము. టమాటాలు మగ్గాయి కదా, 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎండు రొయ్యలు టమాటా కూర అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారా, ఇలా దగ్గర చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.